యలమంచిలి నియోజకవర్గంలో అంతా కూడా క్లీన్ ఉండాలి అని చెప్పి, ప్రతి విలేజ్ కూడా క్లీన్గా ఉండాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న, ప్రతి గ్రామం పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా నీట్గా ఉండాలని చెప్పి గత సంవత్సరంన్నర నుంచి మొత్తం అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈరోజు గ్రామాలన్నీ కూడా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయి. అలాగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి మూడో శనివారం, 4వ శనివారాలు కూడా ఎక్కడికక్కడ ప్రోగ్రాములు పెట్టుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి క్లీన్ అండ్ నీట్గా ఉండాలనే ఉద్దేశంతో అనేకమైన ప్రవేశపెట్టారు. అలాగే యలమంచిలిలో ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కాలువలు పొడికి తీతలు తీస్తాం. అలాగే తడి చెత్త పొడి చెత్త కూడా సపరేట్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మున్సిపాలిటీలో అయితే 98% మరి తడి చెత్త పొడి చెత్త కూడా క్లియర్ చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో కూడా అలాగే చేస్తా ఉన్నాం. ఈరోజు 4 మండలాలకి స్వచ్ఛ రథాలని, ఇవి ఇంతకు ముందు మనకి ఉల్లిపాయలకి ఐరన్, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఉల్లిపాయలకో లేకపోతే ఇంకొకటికో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. చెత్త ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వకుండా గూడ్స్ ఇచ్చేవాళ్ళు. అదే ప్రొసీజరు ఈరోజు ఈ బళ్ళు పెట్టడం జరిగింది, స్వచ్ఛ రథాలని. మీరు ఎవరైనా సరే మీ ప్లాస్టిక్ కానీ, మీ ఐరన్ కానీ, మీ గాజు కానీ ఏదైనా సరే మీరు సపరేట్గా ఇంట్లో దాచుకోండి. ప్రతిరోజు ఏదో ఒక విలేజ్కి ఈ స్వచ్ఛ రథాలు వెళ్తాయి. ఆ స్వచ్ఛ రథాలు ఈరోజు అచ్యుతాపురం మండలంలో మొదలు పెట్టాం. అలాగే రాంబిల్లి, మునగపాక, యలమంచిలి టౌన్లో కూడా మొదలు పెడతాం. దయచేసి మీరు చెత్త బయట పాడేయకండి, మీ దగ్గర పెట్టుకోండి. గ్రామాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఏవికి వస్తువులు కావాలంటే ఆ వస్తువులకి ఎక్స్చేంజ్ చేసుకోండి. అవంతా కూడా తీసుకొని మేము వెళ్తాం. అలాగే మరి ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా 2 యూనిట్లు యలమంచిలి నియోజకవర్గానికి తెస్తున్నాం. సో ఇవన్నీ కూడా మరి మీరు గమనించి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉంటాం ఆరోగ్యంగా, మీరందరికీ ఈరోజు తెలుసు ఎంత దారుణంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయో మీ అందరికీ తెలుసు. ఇదే దోసూరులో ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా బిల్డింగ్ పూర్తి చేసి ఈరోజు ఓపెన్ చేసాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి, వైద్యానికి అలాగే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీరు తెలుసుకోవాలి. దయచేసి ఈ స్వచ్ఛ రథాలందరూ కూడా ఉపయోగించుకొని దయచేసి అందరం కూడా నీట్గా మన ఇల్లు నీట్గా ఉండాలి, గ్రామం నీట్గా ఉండాలి, అలాగే దేశం నీట్గా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇది మనకి అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే రూరల్ వాటర్ సప్లై, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మరి ఈరోజు ఆయన మినిస్టర్ అయ్యి ఇలాంటివన్నీ కూడా మరి ప్రవేశపెట్టడం మన అదృష్టం. మేమంతా కూడా మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. అలాగే మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వకారణంగా ఉంది. అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి